రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓ వ్యక్తి బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యుల సమక్షంలో అవయవదానం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాలకు చెందిన ధ్యానబోయిన నరేష్ 6 రోజులుగా మృత్యువుతో పోరాడి రాత్రి బ్రెయిన్ డెడ్ అయింది. జీవన్నాథ్ ట్రస్టు అపోలో వైద్య బృందం అవయవదానంపై అవగాహన కల్పించడంతో కుటుంబ సభ్యులు ఒప్పుకుని కిడ్నీలు కాలేయం అవయవదానం చేశారు. గంభీరావుపేట శివారులో ద్విచక్ర వాహనాలు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు పాలుకాగా ఎల్లారెడ్డిపేటలోని అశ్విని హాస్పిటల్లో చికిత్స పొందాడు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. 6 రోజులుగా మృత్యువుతో పోరాడి మరణించాడు. జీవన్ దాన్ ట్రస్టు అపోలో ఆసుపత్రి అవగాహన మేరకు కిడ్నీలు కాలేయం అందజేశారు. తండ్రి 2 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబ భారం నరేష్ మీద పడడంతో దుబాయ్ గల్ఫ్ దేశం కోసం వెళ్ళాడు. చెల్లె పెళ్లి చేసి తాను పెళ్లి చేసుకుంటానని 5 నెలల క్రితం ఇంటికి వచ్చాడు. తల్లి దేవలక్ష్మి, చెల్లి నవిత అనాథులుగా మిగిలారు. ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు. రీసెంట్గా వాళ్ళ మామయ్య, చిన్న మామయ్య చనిపోతే లింగనపేట వెళ్తూ వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగినా కూడా తన ఆయుష్ పోతున్నా కూడా నలుగురికి సహాయం చేయాలన్న ఆశయంతో వాళ్ళ అమ్మ కానీ చెల్లి కానీ అభ్యంతరం చేయకుండా ఆర్గన్స్ డొనేట్ చేయడానికి కూడా అంగీకరించారు. ఇంత దుఃఖంలో కూడా ఒక 5-6కి నా కొడుకు పోయినా సరే ఇంకో 5-6 కుటుంబంలో నేను ఇంకా చూసుకుంటా అని చెప్పేసి ఎవరు ఏమనుకున్నా పర్లేదని చెప్పేసి